నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 12వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 2:03 వరకు తదుపరి షష్ఠి తిథి. ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:27 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం. ధృతి యోగం ఉదయం 8:34 నుండి తదుపరి శూల యోగం. భవకరణం మధ్యాహ్నం 1:57 వరకు, బాలవకరణం రాత్రి 2:03 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 10:55 నుండి 12:35 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:45కు, సూర్యాస్తమయం సాయంత్రం 6:40కు, చంద్రోదయం ఉదయం 9:18కు, చంద్రాస్తమయం రాత్రి 11:03కు, అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుండి 5:48 వరకు, రాహుకాలం సాయంత్రం 5:03 నుండి 6:40 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:03 వరకు, యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. ఈరోజు లావణ్య గౌరీ వ్రతం. వైశాఖ శుక్లపక్ష పంచమి తిథి రోజు స్త్రీలు తమ సుఖ దాంపత్య జీవితం కోసం పగటిపూట ఉపవాసం ఉండి గౌరీదేవిని పూజిస్తారు. ఈరోజు జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారి 1226వ జయంతి. శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 788 సంవత్సరంలో కేరళలోని కాలడిలో జన్మించారు. దేశ వ్యాప్తంగా హిందూ మతం మీద, వైదిక సాంప్రదాయం మీద అవగాహన లోపంతో వ్యతిరేకత ప్రబలుతున్న సమయంలో శంకరాచార్యుల వారు చిన్న వయసులోనే దేశమంతటా పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చి సనాతన హిందూ సాంప్రదాయాన్ని పునరుద్ధరణ చేశారు. వీరు 32 సంవత్సరాల పిన్న వయసులోనే క్రీస్తు శకం 820లో అంతర్ధానం అయ్యారు. ఈరోజు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి మూల పురుషుడు శ్రీ రామానుజాచార్యుల వారి 1007వ జయంతి. రామానుజాచార్యుల వారు తమిళనాడులోని శ్రీ పెరంబదూరు గ్రామంలో క్రీస్తు శకం 1017లో జన్మించారు. వారి 120 సంవత్సరాల వయసులో క్రీస్తు శకం 1137లో శ్రీరంగంలో అంతర్ధానం అయ్యారు. తమిళ పంచాంగ సాంప్రదాయం ప్రకారం చిత్తరాయి మాసం అంటే మేషమాసంలో తిరువత్తరై అంటే ఆరుద్ర నక్షత్రం రోజు శ్రీ రామానుజాచార్యుల వారి జయంతిని జరుపుకుంటారు. ఈరోజు ప్రముఖ ఉత్తర భారత వాగ్గేయకారుడు శ్రీకృష్ణ భక్తులు శ్రీ సంత్ సూర్దాస్ గారి 546వ జయంతి. శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ సూర్దాస్ గారు 1,00,000కు పైగా కీర్తనలు రాసి ఆలపించారు. అందులో కేవలం 8,000 కీర్తనలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీరి కీర్తనల సంగ్రహం సూర్ సాగర్ పేరుతో బహుళ ప్రాచుర్యాన్ని, ప్రజాదరణను పొందాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.